ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడికి బెల్ ఐకాన్ ఉంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టుకునే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఇవాళ మనకు 2 సర్ప్రైజ్ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇవే అనమాట మనకు వచ్చిన 2 సర్ప్రైజ్ గిఫ్ట్స్. నెంబర్ 1 ఇది నాకు శ్రవణ్ ఇచ్చాడు. ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్ కార్డ్ అనమాట. సో రక్షాబంధన్ వేర్ ఎవ్రీబడి షైన్స్. సో మనకు ఇన్స్టామార్ట్లో ఏదో ఆఫర్ ఉంది. సో మనం గిఫ్ట్ కార్డ్స్ డిస్కౌంట్ మీద కొనుక్కోవచ్చు. సో ఇది లైక్ మినిమం వాల్యూ ఏం అవసరం లేదు. మనం ఈ గిఫ్ట్ కార్డ్ యూజ్ చేసుకోవాలి అంటే వీ కెన్ యూజ్ ఆన్ గోల్డ్, డైమండ్ అండ్ ప్లాటినం జ్యువెలరీ మీద వాడుకోవచ్చు. అండ్ ఒక్కసారికి ఒక్క కార్డు మాత్రమే వాడుకోగలము. అండ్ ఇది September 30th ఇస్ ద లాస్ట్ డే టు పర్చేస్ అనమాట. సో ఇది నాకు 2100 రూపీస్ వర్త్. ఇది నాకు శ్రవణ్ ఇచ్చాడు. తను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కొన్నాడంట. అంటే మినిమం ఆర్డర్ వాల్యూ పెడితే దీనికి మనకు డిస్కౌంట్ వస్తుంది. చాలా వేడిగా ఉంది, ఫ్యాన్ వేస్తే ఇంకా సౌండ్ వస్తుంది కదా అని చెప్పి నేను ఫ్యాన్ ఆపేశాను. సో అదనమాట. సో నెక్స్ట్ అయితే ఈ డబ్బా. ఇది నాకు తెలీదు, ఇది నాకు ఆల్రెడీ తెలుసు, శ్రవణ్ చెప్పాడు కళ్యాణ్ జ్యువెలర్స్ది. బట్ ఇది నాకు తెలియదు అనమాట. సో నాకు తెలియని గిఫ్ట్ అనమాట ఇది. సో ఇది బిస్గురుకుల్ నుంచి వచ్చింది. నాకు సడన్గా కాల్ వచ్చి ఇలా మీ బిస్గురుకుల్ నుంచి పార్సల్ వచ్చిందంటే, అండ్ ఇది కూడా మా పాత అడ్రస్కి వెళ్ళింది. మేము వేరే ఇంట్లో ఉన్నాము, అక్కడికి వెళ్ళింది అనమాట. సో లెట్స్ అన్బాక్స్. సో ఇది అక్కడికి వెళ్ళింది. అండ్ నేను బిస్గురుకులు చేయడం కూడా లేదు, ఈ మధ్య ఆపేసాను నాకు టైం లేక. డ్యూ టు నా బిజీ స్కెడ్యూల్ వల్ల, అంటే ఆఫీస్కి వెళ్తున్నాను కదా, ఆఫీస్కి వెళ్ళడం వల్ల నాకు అసలు టైం ఉండట్లేదు ఇది చేయడానికి కూడా. ఇంకా అందుకే నేను లైట్ తీసుకున్నా. ఎనీవే నేను 15,000 ఇన్వెస్ట్ చేసి 2.5 lakh వరకు ఎర్న్ చేశాను. మీ అందరికీ తెలుసు, పాత సబ్స్క్రైబర్కి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు. సో నేను బిఫోర్ బిస్గురుకుల కోసం వర్క్ చేసేదాన్ని. బట్ ప్రజెంట్ అయితే నేను చెయ్యట్లేదు, ఆఫీస్ వర్క్ నాకు సరిపోతుంది. బట్ ఇది ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలీదు. లెట్స్ సి. సో బాక్స్ అయితే ఇలా ఉంది, మీ ముందరే నేను చూస్తాను. సో ఇదన్నమాట. ఏం లేదు, జస్ట్ ఒక టీషర్ట్ ఉంది. అసలు టీషర్ట్ పంపడానికి పర్పస్ ఏంటో కూడా నాకు తెలీదు. ఐ మీన్ ఫర్ వాట్ రీజన్ దే సెంట్ మీ దిస్ అనేసి. సో ఇదన్నమాట టీషర్ట్. బిస్గురుకుల్ ఎడ్యుకేషన్ దట్ మ్యాటర్స్ ఇదన్నమాట. ఐ డోంట్ నో ఎందుకు పంపారో కూడా. ఐ హ్యావ్ టు చెక్, ఐ మీన్ మెయిల్స్ ఏమైనా చెక్ చేయాలి ఎందుకు పంపించారు అని. బికాజ్ ఇప్పుడు నేను చెయ్యట్లేదు కదా. సో స్టిల్ వాళ్ళు సెండ్ చేశారు. సో అదనమాట మ్యాటర్. ఈ షర్ట్ మనం శ్రవణ్కి ఇచ్చేద్దాం, శ్రవణ్ వేసుకుంటాడు. వాళ్ళు ఒకటి ఉంది, నాకు అది చాలు. సో అదనమాట. అసలు ఇది ఎందుకు పంపారో పర్పస్ ఏంటో కూడా నాకు తెలీదు. ఓకే ఫైన్. ఇదన్నమాట మనకు వచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ బిస్గురుకుల్ ఎస్పెషల్లీ. అంటే దాదాపు ఇట్స్ బీన్ మోర్ దెన్ ఎ ఇయర్ నేను చేయడం ఆపేసి బిస్గురుకుల్లో. బట్ స్టిల్ ఐ గాట్. సో థ్యాంక్ యూ బిస్గురుకుల్ ఫర్ సెండింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. మేబీ 2.5 lakh నేను ఐ థింక్ ఒక 6 months బ్యాక్ రీచ్ అయ్యాను. మేబీ దానికోసం సెండ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే నాకు మెయిల్స్ అయితే ఏం రాలేదు. నా మెయిల్ బాక్స్ కూడా చాలా ఫుల్గా ఉందన్నమాట. సో నాకు కూడా తెలియదు పర్పస్ ఏంటి అని. మైట్ బి అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు, లేదా దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. అది నేను బిస్గురుకుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, పేజ్లోకి వెళ్ళి ఆ పేజ్, ఆ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఎత్తుక్కోవాలన్నమాట. సో ఇప్పుడే వచ్చా నేను ఆఫీస్ నుంచి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి డిన్నర్ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నా చూపిస్తాను. డిన్నర్ అయితే నేను యాక్చువల్గా దోశ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దోశ కూడా ఇక్కడే ఉన్నట్టు ప్యాకెట్.
సో ఇవి కొంచెం దీంతో పాటు మినపప్పు, కొంచెం బియ్యం, లైక్ మల్టీగ్రెయిన్ దోశలాగా చేస్తున్నాను అనమాట. ఐ షో ద ప్రాసెస్. అది నేను పిండి ఒక 8 hours నానబెట్టేసి రుబ్బి పెట్టేస్తాను. సో మనం ఇప్పుడు నేను కుక్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే. ఓ నేను చెప్పాను కదా ఇదనమాట పిండి ఇది. సో ఇందులో ఇందాక చూపించాను కదా వాటిని కిడ్నీ బీన్స్ అంటారు అనుకుంటా. సో అది కొంచెం ముద్దిపప్పు అండ్ కొంచెం రైస్ అండ్ దాంతోపాటు 2 ఎండుమిర్చి 2 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసేసాను. సో ఒక 8 hours నానబెట్టుకొని గ్రైండ్ చేసేసుకొని అప్పటికప్పుడే వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సో ఎవరైనా మనం ఏ పప్పుతో అయినా దోశలు వేసుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. సో అంటే రైస్ చాలా గుప్పిడి రైస్ వేసాను, గుప్పిడి మినపప్పు వేసాను. అదేమో ఒక చిన్న కప్పుకు తీసుకున్నాను అనమాట కొలతలు. అండ్ మంచిగా ఇలా గ్రైండ్ చేసేస్తే ఇలా అయిందనమాట. జస్ట్ లైక్ రవ్వ దోశ లాగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మెజర్మెంట్స్తో పాటు కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, చెప్తాను. అండ్ దాని కాంబినేషన్ నేను ఆలూ కర్రీ అనమాట. సో అది కొంచెం అంత టేస్ట్ ఉండదు, లైక్ చప్పగా ఉంటుంది, టేస్ట్లెస్గా కొంచెము. సో దానికి ఇలా ఆలూ కర్రీ అయితే ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టం చట్నీ ఇష్టమైతే చట్నీ చేసుకోవచ్చు. ఇట్స్ ఆర్ విష్ అనమాట. సో మనకు ఏది నచ్చితే అలా తినచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకా శ్రవణ్ రాలేదు కాబట్టి నేను దోశ వేసుకొని తింటాను. నాకు చాలా ఆకలేస్తుంది. మధ్యాహ్నం 1కి తినేస్తాను. నేను ఆల్మోస్ట్ 1కి తినేస్తాను కాబట్టి నాకు ఈవినింగ్ ఆకలేస్తుంది ఇంటికి రాగానే. ఇంకా అందుకే ఇలా ఏదైనా వండి పెట్టి వెళ్తే అట్లీస్ట్ వచ్చాక చేసుకొని తినచ్చు కదా, దోశలే కదా వేసుకొని తినచ్చు అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేశాను అన్నమాట. సో ఈ కర్రీ మార్నింగ్ చేసింది, మార్నింగే చేసేసాను నేను కర్రీ. సో కొంచెం తీసి ఉంచాను, ఇంకా దాన్నే ఇప్పుడు దోశ తినేస్తున్నాం మేము. సో అదనమాట. దోశ ఎలా వస్తుంది అంటే చూపిస్తాను నేను. మామూలు దోశలాగా వేసుకోవచ్చు, అది షో. ఓకే. సో కొంచెం దోశలు ఇట్లా మందంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు సెట్ దోశ ఐడియా ఉంటే అలానే ఉంటుంది ఇది కూడా, కొంచెం మెత్తగా. సో ఎవరైనా కావాలి అంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మన నార్మల్ దోశల కంటే కూడా ఇవి చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా. సో ఇంకా నేను శ్రవణ్ ఇద్దరం తినేసి ఇంకా ఆరో పెద్దగా బ్లాగింగ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే నాకు సెపరేట్ క్యాబ్ వచ్చింది. యూజువల్గా నేను టీటీకి వెళ్తాను, కాకపోతే అరు ఫుల్గా ఉన్నారని చెప్పేసి ఇంకొక క్యాబ్ అసైన్ చేశారు. సో నేను ఇంకొక ఆమె మాత్రమే ఉన్నాం అనమాట. సిగ్నల్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే ఆ సిగ్నల్ దాటగానే అసలు ట్రాఫిక్కే కనిపించదు అనమాట. ఇంకా నేను త్వరగా రీచ్ అయిపోయాను. ఇంకా యాజ్ యూజువల్ ఆఫీస్ రీచ్ అయిపోయాక ఆఫీస్ పనులు సరిపోతాయి కాబట్టి ఇంకా నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి, అవి అటెండ్ అయ్యి పని చేసుకునేటప్పటికి అసలు ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ యాజ్ యూజువల్గా మనకు వర్షం పడేటప్పుడు మెసేజ్ వస్తుంది కదా, సో మాకు అలాగే వచ్చింది. వర్షం పడుతుంది, ఎవరు బయటకు రాకండి ఇంకో 2 hours అని చెప్పేసి మేము నార్మల్గా క్యాజువల్గానే ఇంకా సరేలే వస్తుంది కదా రెగ్యులర్గా అలాగే అనుకొని ఇంకా లాగౌట్ టైంకి కిందకు వచ్చేసాము. వర్షం మాత్రం భయంకరంగా పడుతుంది. మనకు తెలియదు కదా ఏదైనా కానీ అయ్యే వరకు కూడా. సో ఇక్కడ మంచిగా మేము వర్షంలో ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ మా పేజెస్ కోసము అలా టైంపాస్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా ఫ్రెండ్కి అయితే డియర్ వర్షం అనేసి ఒక పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో వర్షం గురించి చాలా వీడియోస్ ఉంటాయన్నమాట. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. తినే మా ఫ్రెండ్, తను బాగా క్యాప్చర్ చేస్తాడు వీడియోలు ఫోటోలు అనమాట. సో ఫైనల్గా ఇంకా మా క్యాబ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి పిలిచారు. ఇంకా అందుకే వెనక్కి వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడు చూడాలి అసలు రాయదుర్గం దగ్గర నుంచి ఎంత వాన అంటే అసలు మా ఆఫీస్ ముందు అంతా వాటరే. ఇంకా రాయదుర్గం దగ్గర అంతా కూడా ఫుల్ వాటర్ ఉంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అంత వర్షం పడ్డది, ఎక్కడ చూసినా వాటరే. అసలు ఆ రోజు ఎందుకు ఇంత వాన పడ్డదా అనిపించింది నాకైతే. ఎక్కడ వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయాము. మేము ఇదంతా చూస్తూ వెళ్తున్నాం కానీ మేము అసలు రియలైజ్ అవ్వలేదు ఈ కొండల దగ్గర కూడా అంత వాన పడుతుంది. అసలు ఒక్క నిమిషం నాకు ఇది హైదరాబాద్ అని అనిపించింది. మనకు తిరుమల కొండల దగ్గర వాటర్ వస్తూ ఉంటుంది అనమాట వర్షం పడినప్పుడు. తిరుపతి వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అలానే అనిపించింది నాకు ఒక్క సెకండ్. కానీ వన్స్ దాటాక పడ్డది వాన అసలు లిటరల్లీ మేము 1 hour ఆఫీస్ దగ్గరే ఉన్నాం. రాజదుర్గం కూడా క్రాస్ అవ్వలేదన్నమాట. ఇంకా 1 hour వెయిట్ చేసాం అసలు కదలట్లేదని చెప్పేసి నేను యాక్చువల్గా నెక్స్ట్ డే అంటే ఆ రోజు ఇంటికి వెళ్ళాల్సి ఉంది. నాకు బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను నేను నైట్ 9:40కి అట్లా బస్ అనమాట. ఇంకా నేను ఇక్కడే స్టక్ అయిపోతామో నాకు అనిపించింది. ఇంకా అందుకే శ్రవణకు కాల్ చేస్తే శ్రవణ్ వచ్చి తీసుకెళ్తా అన్నాడు. సర్లే బైక్ అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంకా మేము బైక్లో వెళ్దాం కదా అని చెప్పి నేను ఇంకా దిగి ముందర కిమ్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. అదంతా కూడా ఫుల్ వాటర్. ఎంత వాటర్ ఉందంటే ఇంకా అంత వాటర్ ఉంది. శ్రవణ్ వచ్చాక చెప్పాడు అదంతా ఫుడ్
ఫ్లడ్ ఉంది, అందుకే అసలు బండ్లు ఏవి కదలట్లేదు అనేసి ఇంకా అక్కడ దాకా నడుచుకొని వెళ్ళి నేను శ్రావణ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి కిమ్స్ పక్కన గల్లీ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అసలు ఎంత పెద్ద స్టంట్ చేసామంటే మేము, ఇంకా ఫుల్ ఫ్లడ్, అసలు మా బండి లిటరలీ మునిగిపోయే టైం అనమాట. కానీ ఎలాగోలా ఇంకా అక్కడ నుంచి బయటపడి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బస్ ఎక్కేసాను అనమాట. నేనైతే అసలు ఇంటికి ఎందుకు బుక్ చేసుకున్నానో అనిపించింది నాకు ఒక నిమిషము, ఎందుకంటే ఇద్దరు లైఫ్ రిస్క్లో పెట్టినట్టు కదా అసలు ఆ రోజు. అసలు నిజంగా నాకైతే నైట్ మేర్ అనమాట అది. ఇంకా బస్ ఎక్కి ఇంకా పడుకున్నా నేను. అసలు కళ్ళలో కూడా నాకు అసలు ఫుల్ ఆ ఫ్లడ్, నాకు మామూలుగానే వాటర్ ఫోబియా, అది కళ్ళలో కూడా అదే వస్తుందనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే నేను ఇంకా రీచ్ అయిపోయాను అనమాట మా ఇంటికి. సో నాకు చిత్తూరులో ఈసారి కొన్ని పనులు ఉన్నాయి. ఒకటి మా కజిన్ పెళ్ళి, ఇంకొకటేమో మా మమ్మీ వాళ్ళు వరలక్ష్మి చేసుకుంటున్నారు. ఎలాగో ఫ్రైడే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారనమాట. అంటే మనకు థర్స్డే నైట్ పడ్డ వర్షానికి మా వాళ్ళందరూ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయారు. ఇంకా ట్రాఫిక్లో వాళ్ళు రీచ్ అయ్యేటప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా అందుకని మాకు అందరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నేను అనవసరంగా అడిగా అనిపించింది నాకు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగో వచ్చింది కదా. ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంటికి వచ్చేసాను. వెన్నీ అని మా డాడీ వచ్చారు నన్ను పిక్ చేసుకొని పోవడానికి. నేను వీడియో క్లిప్స్ తీయలేదు, యాజ్ యూజువల్ వాళ్ళని చూడగానే మనం ఎక్సైట్మెంట్లో ఉంటాం కాబట్టి. ఇంకా అయితే ఇంటికి వచ్చేసాను. రాత్రి చాలా పెద్ద స్టంట్ చేసి వచ్చాము, అంతా కూడా నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. సో ఇంక ఇంటికి వచ్చాను కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి, నాకు లాగిన్ ఉంది యాక్చువల్గా. నిన్న పడ్డ వర్షానికి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. నేను ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి లాగిన్ అవ్వాలన్నమాట. మీట్ యూ అగైన్. ఇంకా మా మమ్మీ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ, కారం చట్నీ అండ్ నార్మల్ చట్నీ చేశారు. అది నేను క్యాప్చర్ చేయలేదు బికాస్ నాకు లాగిన్ ఉండింది. ఇంకా టైం అయిపోయింది కానీ చెప్పి నేను తినేసి లాగిన్కి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా మమ్మీ బ్రింజాల్ కర్రీ అండ్ టమాటా రైస్ అంటాం మేము ఇక్కడ దీన్ని. ఒక్కొక్కరు కొలా పిలుస్తారు, మేమైతే దీన్ని టమాటా రైస్ అంటాము. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ వ్రతం ఉంది కదా అని మా మమ్మీ సింపుల్గా అయిపోద్ది అని చెప్పి ఇదైతే చేసింది. యాజ్ యూజువల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా లంచ్ చేసుకున్నాక నేను మళ్ళీ కంటిన్యూ అయిపోయాను అనమాట ఆఫీస్ వర్క్. సో నిన్న పడ్డ వర్షానికి మాకందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఎనీవే నేను ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇలా గట్టిగా వర్షాలు పడ్డప్పుడు, ఎక్కువ వరదలాగా ఉన్నప్పుడు అస్సలు వెళ్ళకండి. కొంచెం ఆ ఫ్లో తగ్గాక అండ్ ఎవరైనా మన ముందు పోతున్నారు, ఆ రూట్లో వెళ్ళొచ్చు అని కన్ఫర్మ్ అయ్యాకే వెళ్ళండి. మాలాగా వెళ్ళి అలా ఇరుక్కొని లైఫ్ని రిస్క్ చేయకండి. కొన్నిసార్లు ఆగి ఓపికగా వెళ్ళడం కూడా చాలా మంచిది అండ్ ఇంపార్టెంట్ కూడా. మన లైఫ్ని రిస్క్ చేయడం అసలు అదొక యూజ్లెస్ థింగ్ అని అనిపిస్తుంది నాకు. నేను అదే చేశాను నిన్న. నేను బస్సుకి బుక్ చేసుకున్నాం కదా అని శ్రవణ్ రమ్మని చెప్పి శ్రవణ్ ఇబ్బంది పెట్టి, థ్యాంక్ గాడ్ బండి మాకు హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఆ ఫ్లోలో కానీ బండి హ్యాండ్ ఇచ్చుంటే ఖచ్చితంగా మేము కొట్టుకు వెళ్ళేవాళ్ళం అనమాట. అంత గట్టిగా వస్తుంది ఫ్లో. మా బండి ఆల్మోస్ట్ సగం వరకు మునిగిపోయింది అనమాట. సో యాక్చువల్గా అది మామూలుగా మెయిన్ రోడ్డే, బట్ స్టిల్ అంత ఫ్లడ్డింగ్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకో గల్లీలోకి వెళ్తే ఆ గల్లీలో కూడా ఫుల్ వాటర్ అనమాట. సో వర్షాలు పడినప్పుడు కొంచెం సేపు ఆగి ఓపిక్గా ఒక దగ్గర వెయిట్ చేసి ఈ ఫ్లడ్స్ అంతా ఆగాక ఓపిక్గా వెళ్ళండి. మన లైఫ్ కంటే ఏది రిస్క్ కాదు, ఐ మీన్ ఏది ఇంపార్టెంట్ కాదు. రిస్క్ అయితే అస్సలు చేయకండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే అనమాట. సో నేను నిన్న చేసిన స్టంట్కి నేను ఇంకా లైఫ్లో అలాంటి స్టంట్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇద్దరం ఉన్నాం, ఇద్దరు లైఫ్లో రిస్క్లో పెట్టేశాను నేను అసలు. సో అది ఇంకోసారి జరగకూడదని నేను కూడా అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. అలానే మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఫర్ ద వ్లాగ్. బాయ్ బాయ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.